సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంతకాలం. సన్న గిల్లకుంది ఈ వింత దూరం, దిక్కు దోసకుంట ఇంకెంత దూరం. మా ఉద్యమ కెరటం ఇప్పుడు నింగికెగిసింది. ఆ బాధ నేను తట్టుకోలేకపోతాను. అనుకోలే, ఊహించలే ఇలాంటి ఒక గాఢమైన, గంభీరమైన, విషాదమైన రోజొస్తదని. అన్నలు తమ్ములు అందరూ బెంగటీలు. నాయనా నీ ఉద్యమాలు ఎడబెట్టినావు, నీ ఊపిరి ఎడవాయ నాయనా. ఉద్వేగభరిత భావోద్వేగ సందర్భం కోసం మనమందరం ఒక కన్నీటి వేదిక మీద కలుస్తామని కలలోనైనా తలవలేదు. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మోసి ఎట్టో వెళ్ళిపోకయ్యా. నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా. నరనరాన పౌరుషాగ్ని నింపుకున్న నర్సంపేట గడ్డ పసిబిడ్డలా ఎక్కెక్కి ఏడుస్తదని ఎంచలే. తెల్లారి సూర్యుడల్లే రావయ్యా. తీరని పుత్రవియోగమిది, ఆగని గర్భశోకమిది. పెద్దన్న అకాల మరణం, ఈ మట్టి తట్టుకోలేని పెను విషాదం. నీ నువ్వు సడిలేక గుడు సిన్నబోయనయ్యా, ఇంతలోనే రుణము తీరనికయ్యా. ఉజ్వలమైన ఉద్యమ వెలుగు హఠాత్తుగా ఆరిపోయింది. నిలువెత్తు మంచి మనిషి వీడిపోతే ఊరంతా ఖాళీ అయ్యింది. ఆదర్శ సుదర్శనుడు కాలం చేస్తే కాలమంతా ఆగిపోయింది. చెట్టు ఏడ్వబట్టే, పుట్ట ఏడ్వబట్టే చెరువంతా కన్నీటి అలుగుపారే. ఓపలేని బరువైపోయే బాణాలు, ఆపలేని పరుగైపోయే పాదాలు. జననాయకుడు విరామం కోరితే ఒక తరం అనాథగా మిగిలింది. కొండంత అండ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనంతలోకాలకు పయనమైతే తెలంగాణలో వేలాది కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినాయి. ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా. కొన్ని విజయగాథలు ముగింపు నుంచే మొదలవుతాయి. పెద్ది ప్రస్థానము అంతిమయాత్ర నాడే కొత్త ఊపిరి పోసుకుంది. స్వరాష్ట్ర తెలంగాణ రాజకీయ ధరిత్రి మీద కన్నీటి వర్షంలో ఒక నవశకం మొలకెత్తింది. మంచితనానికి మానవ రూపమిస్తే అది పెద్ది. సాధారణ మనిషి, సాదాసీదా వ్యక్తిత్వం. ఆడంబరం లేదు, హడావిడి లేదు. జనంలో ఒకడు, జనం కోసం ఒకడు. పెద్ది రాజకీయం పదవి కోసం కాదు, ప్రజల కోసం. ఆయన కంటి పాపది జనం చూపు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటై బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. సాయమడిగితే వెన్నంటి నిలబడే పెద్ద మనసు పెద్దిది. అన్నా కష్టం వచ్చిందే అని ఏ గొంతు అర్థించినా ఆ గుండె కరిగిపోయేది. అర్ధరాత్రి ఫోను మోగినా చెప్పు తమ్మీ అని ఆప్యాయంగా పలకరించే గొంతది. నీ కష్టం నా కష్టం అనే బోళా మనసు. భయపడకు నేనున్నా అని ధైర్యమిచ్చే సోదరుడు. వీధిబడి, ఊరిగుడి, వాగు వంక, చేను చెరువు అన్నింటి కోసం అతడి ఆరాటం. ఊరి బాగు కోసం రాత్రి కలగనేవాడు. కులమతాలకు అతీతుడు.
జనులందరి పిలుపు పెద్ది అన్న. గడప గడపకు అతడు పెద్దన్న. ఏ ఇంట పండుగ జరిగినా మొదటి అతిథి, ఏ ఇంట ఊపిరాగిన తొలి కన్నీటి బొట్టు ఆయనదే. పదవి కోసం కాదు, ప్రజల కోసం బతికిన గొప్ప రాజకీయ ఆనవాలు పెద్ది. సామాన్య రైతు కుటుంబం, ఏ రాజకీయ నేపథ్యమూ లేదు. చిన్ననాటి నుంచే మొండి ఘటం, మండే పైరులా కనిపించేవాడు. లోతైన ఆలోచన, పరిపక్వత గల మనిషి. 19 ఏళ్లకే పొలిటికల్ ఆరంగేట్రం. నల్లబెల్లి యూత్ క్లబ్ ప్రారంభించిండు. కాంగ్రెస్లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిండు. నాటి నర్సంపేట ఫ్యాక్షన్ రాజకీయాలపై పోరాడిన ధైర్యశాలి. పెద్ది మీద అనేకసార్లు దాడులు జరిగినాయి, అయినా బెదర్లే. 22 ఏళ్లకే పెద్దికి గన్ లైసెన్స్ ఉండేది, గన్మెన్లు ఉండేవారు. కేసీఆర్తోనే తెలంగాణ వస్తదని బలంగా నమ్మి పెద్దసారు నాయకత్వాన్ని బలపరిచిండు పెద్ది. 2001 నుంచి గులాబీ జెండాను వీడలేదు. కేసీఆర్ అడుగుజాడలను వదల్లేదు. సేనాని నేతృత్వంలో సమరసింహమై ఎదిగిండు. గులాబీ దళపతికి అనుంగు అనుచరుడయ్యిండు. పెద్దసారు చెబితే పెద్ది చేసి చూపిస్తాడు, అంతే, ఇంకో మాట లేదు. పెద్ది సుదర్శన్ మీద కేసీఆర్ సారిది పుత్రవాత్సల్యం. 2006 నుంచి కడవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాను తన భుజాల మీద మోసిండు పెద్ది. పార్టీ రాజీనామాలతో ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా ఉప్పెనలా కదిలిండు. 2012 స్టేషన్ ఘన్పూర్, పరకాల 2 బై ఎలక్షన్ల గెలుపు పెద్ది కృషే. కొట్లాడితే తెలంగాణ సాధ్యం తథ్యమనే నమ్మకాన్ని మానుకోట వేదికగా అందరిలో బలంగా నాటిండు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో మేమిద్దరం ఎన్నో పోలీస్ స్టేషన్లలో, ఎన్నో ధర్నాలలో, రైలు పట్టాల మీద, మానుకోట రాళ్ల దాడుల్లో కూడా ఇద్దరం భుజం భుజం కలిసి పనిచేసినాం కనుకనే నాకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. చారిత్రాత్మక బహిరంగ సభలకు వేదిక పోరుగల్లు. ఓరుగల్లులో కేసీఆర్ ఏ సభ తలపెట్టినా దాని నిర్వహణ బాధ్యత పెద్దికి అప్పగించేవారు. అంత నమ్మకం. తెలంగాణ విశ్వరూప సభ, తెలంగాణ మహాగర్జన సభలను దిగ్విజయం చేయడంలో కర్మవీరుడు పెద్దన్న. మలిదశ ఉద్యమ చరిత్రలో కీలకమైన వరంగల్ సభలన్నీ పెద్ది జిల్లాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినవే. సభలే కాదు, ఆధ్యాత్మిక సేవల్లోనూ అందవేసిన చెయ్యి. ఏటా డిసెంబర్ 9 నాడు అయ్యప్ప జలక్రీడలు నిర్వహించి నియోజకవర్గాన్నంతా ఒక్కచోట చేర్చిన నేర్పరి. యావత్ తెలంగాణకు ఉద్యమ గుర్తు పెద్ది. ఉద్యమం ఊగిసలాటలో పడ్డ ప్రతి సందర్భంలో వరంగల్ కెరటంలా ఎగసిపడ్డది పెద్దన్న సారథ్యంలోనే. కల్లోల కాలంలో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఒక పెట్టని కోటలా, మహాదుర్గంలా ముందు నిలబడ్డాడు. చెల్లా చెదురైన ఉద్యమ శక్తుల్ని తిరిగి కూడగట్టిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాను తన భుజస్కంధాలపై వేసుకొని ఓరుగల్లు నానాడు ఉద్యమ బాటలో అద్భుతంగా నడిపిన మీ అందరి ప్రియతమ నాయకుడు, నర్సంపేట ముద్దుబిడ్డ, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమకారులకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపదొచ్చినా అన్నలా సాయం చేసిండు. అందరినీ కడుపులో పెట్టుకున్నాడు. 2009లో తెలంగాణ ప్రకటించి యూపీఏ ప్రభుత్వం వెనక్కిపోతే భారీ మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపిన కథన శూరుడు పెద్ది. 2009 ఎన్నికల ఓటమి తరువాత నైరాస్య మేఘాలను చీల్చుకుంటూ నిప్పు రవ్వలు రాజేసి ఉద్యమ జ్వాలలు రగిలించిన రణధీరుడు మన పెద్ది. ఉద్యమాన్ని మలుపు తిప్పే అనేక ఘటనలకు సాక్ష్యంగా, సహచరుడిగా, వరంగల్ ఉద్యమ నిర్మాణకర్తగా పెద్ది సుదర్శన్ ఎదిగిన తీరు అసామాన్యం. తెలంగాణ వ్యతిరేక శక్తులు మాండుకోటకొస్తాయంటే రాళ్లకు రణం నేర్పిండు. ఉద్యమ వ్యతిరేకుల్ని గోబ్యాక్ అంటూ తరిమి కొట్టి పోరాటానికి పొగరెక్కించిండు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది కేంద్రంగానే పెద్ద ఉద్యమం నడిచింది. పోరాటం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్న త్యాగశీలి. స్వరాష్ట్ర ఉద్యమమే ఆయన ఆశ, శ్వాస. ఏడదిన్నడో ఏడున్నడో ఏడ తలవాల్చిండో తెల్వదు. ఏ ఊరికి పోతే ఆ ఊరే తన ఇల్లు. మొన్న సొంతిల్లు తీసుకునే వరకు అలుపెరగని ఏకవీరుడే. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి మాటెత్తలే. రాష్ట్రం సిద్ధించిన తరువాత తిరుపతిలో పెద్ది పెళ్లిని దగ్గరుండి జరిపించిండ్రు కేసీఆర్ దంపతులు. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మాడి సంద్రానైనా ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మాడి. పెద్దికి జైళ్లు కొత్త కాదు, సంఖ్యళ్ళు కొత్త కాదు. వీపు మీద లాఠీ దెబ్బల గుర్తులు పచ్చిగానే ఉండేవి. వాటర్ క్యానన్ దూసుకొచ్చి కొడితే ఓ కంటిపాపకు చూపుపోయింది. కాలికైన గాయాలకు మొన్నటిదాకా ఫిజియోథెరపీ నడిచింది. ఉప్పెనొచ్చినా, ఉపద్రవమొచ్చినా, నెత్తురు కారుతున్నా కడవరకు అదే దీక్షాదక్షత, అదే పోరాట పటిమ. దట్ ఈజ్ పెద్ది. అన్న, అక్క, చెల్లె, నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా అవ్వబడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటర్ కెనర్తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నా. 2014 ఎన్నికల్లో ఓడినా చెక్కు చెదరలేదు ఆయనలో ఆత్మవిశ్వాసం. పెద్దికి రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించిండు కేసీఆర్. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్ను చేసిండు. సమైక్య పాలనలో అవినీతి బురదంటిన సివిల్ సప్లైస్ శాఖని పాలతో కడిగినట్టుగా శుద్ధి చేసిండు పెద్ది. 2018 ఎన్నికల్లో నర్సంపేట నిండు మనసుతో దీవిస్తే తొలిసారి అసెంబ్లీలో పాదం మోపిండు. నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాణం పెట్టిండు. ఉక్కు సంకల్ప గీతిక, ప్రగతి వైభవ ప్రతీక ఇదే పెద్ది నినాదం. ఇరిగేషన్ సర్క్యూట్, మెడికల్ కాలేజ్, ఏరియా ఆసుపత్రి అప్గ్రేడేషన్, ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్, ఇలా ఒక్కటేమిటి పెద్ది ఏం చేసినా సంచలనమే. కానే కాదనుకున్న రామప్ప పాకాల ప్రాజెక్టును నిజం చేసిండు. కేసీఆర్ చల్లని చూపు, పెద్ది కృషి కలగలసి పాకాల రైతుల 60 ఏండ్ల జలకళ సాకారమయ్యింది. ఒక పంట కోసమే మొగులకు ముఖం పెట్టిన రైతన్నకు రెండో పంటకు ఫుల్ గ్యారెంటీ తెచ్చిండు. నర్సంపేట నియోజకవర్గానికి గణపతి దేవుడు పెద్ది. నెర్రెల్లో గోదారి నీళ్లు గలగలా పారుతుంటే పసిబిడ్డలా మురిసిపోయిండు పెద్దన్న. అధ్యక్ష పాకాల చెరువు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నాతను పోరాటం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల పాకాల ఆయకట్టుకు 2 పంటలు దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతులు పండించే పరిస్థితి. 2006 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా, అనంతరం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నో విజయాలు. పుట్టిన మట్టికి ప్రగతి పరిమళాలద్దిన ప్రదాత, నర్సంపేట నుదుటి రాతను మార్చిన విధాత, కష్టాల తుపానులు దండెత్తినప్పుడు ఊరికి గొడుగైన ధీశాలి, ఆకలి పొలికేక పెడుతుంటే అన్నం పెట్టిన కరుణమూర్తి, కులమతాల కుళ్ళు లేకుండా అందర్నీ ఒకే తాటిన నడిపిన లౌకికవాది, తప్పు చేస్తే మందలించి మంచి చేస్తే మెచ్చుకున్న తండ్రి, జనం చిరునవ్వులను తన గెలుపుగా భావించిన మట్టి మనిషి, నేను కాదు మనం అంటూ ఘన నినాదమెత్తుకున్న నిస్వార్థ జీవి, నిలబడే నిజాయితీ, నడిచే ఆదర్శం, నిలువెత్తు సంకల్ప విగ్రహం పెద్ది. ఏ కన్ను కుట్టిందో గాని పెద్దన్న వెంట మృత్యువు తరుముకొచ్చింది. ఆ గుండెను బతికించాలని వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంతా దండులా కదలి వచ్చింది. పెద్ది కోసం కన్నీరు పెట్టుకుంది. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రికొచ్చి ఏం చేసైనా ఎంత ఖర్చైనా మా పెద్దిని కాపాడమని వైద్యులను వేడుకున్న సందర్భం. పెద్ది ఆరోగ్యంపై బీఆర్ఎస్ స్పందన
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నభూతో నాయకుణ్ణి కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇతర పార్టీలకు మార్గదర్శకం. రక్తబంధాన్ని మించి తపనపడ్డ మానవత్వం గులాబీ నెత్తురిది. ఒక మనిషి గొప్పతనం మరణంతో తెలుస్తుంది అంటారు. ఆ లెక్కన పెద్దన్నది అంతిమయాత్ర కాదు, అదొక జైత్రయాత్ర. దారి పొడవునా పెద్ది సాధించిన మైలురాళ్లే. కడచూపు కోసం కన్నీటి ఉప్పెన కదలి వచ్చింది. దారెంట అలలు అలలుగా అశ్రు సునామీలు, కంటికి 10 ధారలుగా జనవలపోత. పానవసుంటి మనిషి పోవట్టే అంటూ ఊరికొచ్చి ప్రణమిల్లిన హృదయాలు. మేడల మీదుగా మిద్దెలపైనుంచి కన్నీటి జలపాతాలు. వర్షించని కన్ను లేదు, తల్లడిల్లని గుండె లేదు. అభిమానం 2 చేతులెత్తి మొక్కింది. భారీ వర్షంలోనూ పెద్ది కోసం పోటెత్తిన జన ప్రభంజనం. ఆధునిక కాలంలో ఏ నాయకుడికి దక్కని అరుదైన గౌరవమిది. ఒక మాజీ ప్రజాప్రతినిధి, అందున ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేకు ఈ స్థాయి నీరాజనాలు స్వతంత్ర భారతంలో కనీ విని ఎరుగని ఘట్టం. జననేత కోసం తుపాకులు గర్జించి మౌనంగా సంతాపం తెలిపిన సందర్భం. మరణానంతరం లిఖించబడ్డ అరుదైన అపూర్వమైన చరితం. ఆస్తులు కాదు, వెలకట్టలేని ఆప్తుల్ని సంపాదించుకొని పోయిండు పెద్దన్న. అన్న వెళ్ళిపోగానే ప్రగతి కాంతి ఆరిపోయింది. ఎటు చూసినా కారు చీకటే కనిపిస్తున్నది. చెట్టు నీడ కనుమరుగైపోయింది. ఊరంతా చిన్నబోయింది. ఆప్యాయమైన అన్న గొంతు ఆఖరిసారి ఆర్తిగా వినాలనిపిస్తున్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నా కోసం ఏడవకండి. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను చేసిన పోరాటానికి అర్థం ఉండదు. ఆ కన్నీటిని ధైర్యంగా మార్చండి. ఆ బాధను ప్రజాసేవగా మార్చండి. మీరు ధైర్యంగా నిలబడిన ప్రతిసారి, మీరు ప్రజల కోసం పోరాడిన ప్రతిసారి నేను మళ్ళీ మీ మధ్య పుడతాను. ధైర్యంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. మీ ప్రేమలో, మీ పోరాటంలో, మీ గుండెల్లో మీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ మీతోనే ఉంటాడు. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా.